విషయం ఏంటంటే ఇవాళ చెప్పాను కదా మేనలు పంచగట్లు జరుగుతున్నాయని ఫుల్ డే ఈవెంట్ అంతా చూసేద్దాము. ఇంక ఇక్కడ ఏంటంటే కూంతలా ఉంది కదా చూడ, దాన్ని ఇలా పెద్దగా చేయమని చెప్తాను అనమాట. అది మరి అడియాలకి కంగారు పడిపోతుందని నేను తగ్గిపోయానని. మనం ఇంకా 4 రోజులు ఇండియాలో ఉంటాము, అమలాపురం కాకినాడ తిరుగుతాము, మళ్ళీ మ్యాచ్ చేసేస్తాం. చూడండి మావుడు ఇక్కడ అంటారు చూసాడా, ఇద్దరు మా మరిది గారండి. మా చెల్లికి రావడం కుదరలేదు కదా, మాకు చిన్న బాబు పుట్టాడు. ఇంకా అందువల్ల మా చెల్లి రాలేదు పాపం. ఇంకెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఇంకా మేము నలుగురు ముందు వెళ్ళిపోయాం కదా, వాళ్ళిద్దరు మా మేనగోడల్లో, నా వెనకాల మా అమ్మాయి తెలుసు కదా. సో నలుగురు కలిసి లాస్ట్ ఇల్లు ఇచ్చేసాం అనమాట. ఇక్కడ మాకు 5 ఆడపడుచులు కదండి, అందులో వీళ్ళిద్దరు 2 మగవాళ్ళ పిల్లలు అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునే టైప్. సో ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నాం, వీళ్ళతో ఏదో డైలాగ్ వేసుకుంటానే. ఇది కుదరదు కదండి మళ్ళీ తీయించుకోవడానికి. సో సరదా కూర్చోమన్నారు. సో మేనమామ అత్త అలా కూర్చుని ఫోటో దిగాము వీడికి. తర్వాత మా అత్తగారు మామయ్య గారితో కూడా ఫోటో తీయించుకున్నాము. మా ఊడికి మంచిగా మేము ఇలా పంచి లాగుతున్నట్టు ఈ పంచి చేసుకుంటా వేసుకోమని అవుతాం అవ్వని సరదాగా ఇది ఎలా కూడా పడతాం, ఒక లాగులు అవుతాం నిన్న ఏదో అలా డిఫరెంట్ స్టైల్ ఏదో ప్లాన్ చేసుకున్నాము. అండి అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో విషయం ఏంటంటే ఇవాళ చెప్పాను కదా మేనలు పంచగట్లు జరుగుతున్నాయని ఫుల్ డే ఈవెంట్ అంతా చూసేద్దాము. చాలా హడావుడిగా ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మేకప్ రెడీ అవ్వాలి, కానీ మీకోసం వీడియో చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాము. యాక్చువల్లీ ముందు మా పిల్లలకి ఏంటన్నాను అనమాట. సో అక్కడ నుంచి మొదలెట్టుకుని తర్వాత మన దగ్గరికి వెళ్దాం, ఓకే? సో పాపకండి ఇద్దరు వచ్చి ఏం చేస్తారో చూస్తాను నేను ఇప్పుడు. వీడు ఇలాగ ఉన్నాడు. సో మొత్తం అయిన తర్వాత ఎలా ఉన్నాడో చూపిస్తాను. సో మెస్సీ బ్రైడ్ అడుగుతుంది, తనకంటే కొంచెం హెయిర్ బాగానే ఉంటుందని ఒత్తుగానే. సో అందుకని అది బాగుంటుందని చెప్పారు. సో అది వేస్తున్నారు. రెడీ అయిన తర్వాత చెప్పంటారు నాకు, ఓకే? బాయ్ బాయ్, నేను వెళ్ళి కూర్చుంటున్నా. సో మా చిన్నోడు ఫ్రాక్ అండి, ఇది రెడీ అవుతాడు వీడు. కాసేపు రెడీ అయిన తర్వాత చూపెడుతుంది. ఎరా హాయ్. ఇంకా తర్వాత మన దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి హెయిర్ స్టైల్ వేస్తున్నారంటే వెనకాల. అంటే స్టార్టింగ్లో మనకు కొంచెం ముందు మేకప్ మెల్లిగా రెడీ చేసుకుంటున్నారు, అంటే బేస్ అంతా క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత మనకి వెనకాల జడేస్తున్నారు. ఈ లోపు నాకు ఏం చేయాలో తెలియక అలాగ చూస్తున్నాను. తర్వాత లిప్స్టిక్ దగ్గరికి వచ్చేసారనమాట. అంటే మేకప్లో ఫస్ట్ ఐస్కి అన్నీ పెట్టేసుకుని, ఐబ్రోస్ చేసేసుకుని, జుట్టు వేసుకుని, తర్వాత ఫేస్ ఇంకా మనకి ఫైనల్ టచ్ అనమాట. సో ఈ లిప్ కలర్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ జడ, అంత జడ అయిపోయింది కదా. నాకేమనిపించింది అంటే కొంచెం ఇంకా లాంగ్ పెట్టించుకుందాం అనిపించింది, అంటే షార్ట్గా అనిపించింది జడ. సో కొంచెం లాంగ్ వేద్దాం అనుకున్నాను. లిప్స్టిక్ మాత్రం బాగా నచ్చింది, షేడ్ నాకు కదా ఇలాగుందా. సో లిప్స్టిక్ బాగుంది. బాబోయ్ పింపుల్ చూసారా ఎంత ఇది కనబడుతుంది అది. ఇంకా తర్వాత జడకి ఇలా స్టోన్ పెట్టి అంటే అల్లుతారు చూసారా, ఆ టైప్లో అల్లిద్దాం అనుకున్నాను నేను. అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. ఈలోపు ఆడడానికి మంచిగా ఫ్యాన్ ఇచ్చారు. అంటే మేకప్కి ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ ఇచ్చేసి స్ప్రే చేసి ముందు. ఇంక ఇక్కడ ఏంటంటే కూంతలా ఉంది కదా చూడ, దాన్ని ఇలా పెద్దగా చేయమని చెప్తాను అనమాట. అది ఆ రెండు గుర్తుపెట్టేవేంట్రా బద్దమ్మా కాదు, నువ్వు బయటేమో నైట్ వేసుకుని తోలుగుట్లేదు, దాంతో వీడియో కాల్ చేస్తావు. ఇదేమో ఇలాగే ఉంటాను నేను ఫంక్షన్లు వచ్చినప్పుడు. చూస్తున్నాడు గుర్తుపట్టలేదేంట్రా? హాయ్ అండి అంటానా. మరి అడియాలకి కంగారు పడిపోతుందని నేను తగ్గిపోయానని. మనం ఇంకా 4 రోజులు ఇండియాలో ఉంటాము, అమలాపురం కాకినాడ తిరుగుతాము, మళ్ళీ మ్యాచ్ చేసేస్తాం. వీళ్ళకి ఎక్కడా బాధ రాదు, కానీ డాడీ దగ్గర మాత్రం ఈ అల్లుడితో పాటు ఈయన గోలండి మధ్యలో రంగేసుకుని. నాకు నీ అంత ఉందరా చాక్లెట్, అది దగ్గర రారా వీడియోలో వస్తావు. చూసారండి నా కొడుకు నా కోసం డైరీ మిల్క్ కట్టుకొచ్చాడు. రే ఇలా రా అమ్మేది వద్దులే మళ్ళీ గుచ్చేకూడదు తిరిగి. ఇంకా నాకు బయట ఎక్కడ ఉంటుంది మా అమ్మాయి ఎలా ఉంటుందమ్మా, మా అమ్మాయి చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు కాదంటారేమో. అది మీరు ఎంత ఇచ్చారు? కనీసం మేము 60 కేజీలని ఇచ్చాము, 50లోకి తెచ్చేసారు. బంగారం అంతా కరిగించేసారని అడగండి ఈసారి. సన్నబడ్డాం బాగా సన్నం అయ్యానులే. నేను ఉన్నదానికన్నా 7.5 తగ్గాను లాస్ట్ టైం. సో చూసారు కదండి మొత్తం ఎలా వచ్చిందో వెనకాల జడ ఇదంతానే. సో బ్లౌజు డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో మొత్తం చేయించుకున్నాను ఇలాగా. సో ఫైనల్గా బొట్టు పెట్టేసాను. ఇదనమాట. మంచిగా బాగుంది కదా, షైనింగ్కే జ్యువెలరీ అంతా నాకు సెట్ అయింది అనిపించింది. మరి మీకేమనిపించింది కూడా చెప్పండి. మా మేకప్ అంతా అయిపోయి మంచిగా రెడీ అయిపోయి చూసారా నా కొడుకు నా కూతురు కాదు, ఇది ఊపి ఊపి నిద్ర అవుతాడేమో. అరేనా ఏంటి ఇక్కడ మూసే పెద్దవు ఏదే ఇక్కడ చూడండి మావుడు ఇక్కడ అల్లరి చూసాడా. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ బయలుదేరుతున్నాం అనమాట. అంటే కొంచెం ఫంక్షన్ హాల్ కొంత దూరం, దానికి మేము కారులో బయలుదేరి వెళ్తున్నాము. సో అందరం మొత్తం కారులో ఎక్కాము అనమాట. ఇంకా మరి రిక్కీ కూడా రెడీ అయ్యి సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము.
హలో కమ్ 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 కమ్. ఇంకా రాగానే మా ఊని బయట రారు బాబునికి ఎక్కెత్తున్నాము. ఈడే మా మేనల్లుడు అనమాట. సో మా ఆడపడుచులు అందరూ దిగేశారు, అత్తయ్యలు కూడా ఎదురుచుతున్నారు అనమాట. సో మొత్తానికి అందరం కలిసాము, గ్రూప్గా లోపలికి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా అమ్మ, మా నాన్న, అత్తయ్య, మా ఇంకా మా ఆడపడుచు, మా ఆయన అందరూ కలిపి బయలుదేరుతున్నామండి లోపలికి. మా జిచ్చిగడి పిల్లల్ని రెడీ చేసినప్పుడు అయిపోయింది. చూసేవాడు నా కొడుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీడు. ఇంకా తర్వాత మండపం దగ్గర ఎంట్రన్స్ అలా పెట్టారనమాట అండి, పూలు అన్నీ పెట్టించి. సో ఎంట్రన్స్ దగ్గర మంచిగా తీయించుకుందాం అనుకున్నాను. ఇంకా మా ఊడు రెడీ అవ్వడానికి చూస్తున్నాడు అనమాట. ఏంటి ఈ సోది ఇంకా నన్ను ఎప్పుడు రెడీ చేస్తారనుకుంటున్నాడు ఏంటో మరి. పక్కన వచ్చి వెయిట్ చేస్తున్నాడు. సో ఈలోపు వీడియోగ్రాఫర్ కూడా వచ్చి ఇవన్నీ తీద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. తర్వాత మనకి ఇక్కడ చూసారా మండపం ముందు మంచి బ్యానర్ పెట్టించాము. ఇంకా తర్వాత మా మరిది గారండి, మా చెల్లికి రావడం కుదరలేదు కదా, మాకు చిన్న బాబోడు పుట్టాడు. ఇంకా అందువల్ల మా చెల్లి రాలేదు పాపం, ఇంకెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత పైన డెకరేషన్ దగ్గర మా అమ్మ, మా నాన్న, మేమందరం గ్రూప్ కూడా దిగేద్దామని చెప్పి ఇక్కడ నుంచి శైలి ఇచ్చేస్తున్నాము. ఇంకా ఎవరు రాలేదు కాబట్టి హాయ్ 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 పిల్లలందరూనే. ఇంకా తర్వాత అందరూ కొంచెం టైం పడుతుంది, అందుకే మీకు నిన్న వీడియోలో చూపించాను కదండి, కొంచెం డెకరేషన్ స్టార్ట్ అయిందని చెప్పి అది కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను వచ్చేలోపు. ఎందుకంటే తర్వాత మనం ఇలా స్టైల్ ఇచ్చడం కుదరదు కదా, అందరూ చూసేస్తారు కదా, అందుకని చెప్పి మంచిగానే ఇక్కడ ఇలా వేసారు కానీ చేయరు కూడానే. ఈలోపు మనం ఫోటోలు దిగేద్దామని వచ్చేలోపు కొంచెం బిల్డప్ కానీ ఇలాగ అలా నుంచి దిగేసాను అనమాట. వెనకాల డెకరేషన్ అంటే తర్వాత అలాగే వాడిపోతాయి కదా, మళ్ళీ నేను అసలే ఫ్రెష్ పూలు మళ్ళీ ఉంటాయేంటి, అందుకే ముందు నేనే వచ్చేసి ఫోటోలు దిగుతూ ఉంటాను. ఈ మాత్రం రెడీ అయినప్పుడు మరి దిగాలి కదండి. సో డెకరేషన్ అంతా చాలా బాగుంది, ఇలా వచ్చింది. సో తర్వాత ఏం జరుగుతుంది చూసేద్దాం మరి. ఇంకా మేము నలుగురు ముందు వెళ్ళిపోయాం కదా, వాళ్ళిద్దరు మా మేనగోడల్లో, నా వెనకాల మా అమ్మాయి తెలుసు కదా. సో నలుగురు కలిసి ఇలా స్టిల్ ఇచ్చేసాం అనమాట. తర్వాత ఇంకా నేను కూడా కొంచెం చెప్పాను కదా స్టిల్ ఇద్దాం అనుకున్నాను. పిల్లలందరూ తీయించుకున్న తర్వాత బాబు వాళ్ళ తర్వాత తీయించుకోవచ్చు, ఇప్పుడు నేను తీయించుకోదాం మళ్ళీ అందరూ చూసేస్తారు బాబు అని చెప్పి కొంచెం ముందు నేను కూడానే హలో అవ్వయ్యో అని తీయించుకున్నాను. ఈలో తాత మనవరాలు పెద్ద బిల్డప్ కానీ ఒక్కోసారి కూర్చున్నారు. తర్వాత మా ఆయన ఇంకా చూసారు కదా పాత ఫ్రెండ్స్ అందరినీ కలుగుతున్నారు అనమాట. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇంకా వస్తూ ఉన్నారు జనాలు. ఈలోపు మిరపకాయ బజ్జీలు సర్వ్ చేస్తున్నారండి. ఇంకా మేము పైకి వెళ్ళి ఇంకా స్టార్ట్ అవుతుంది ఫంక్షన్. మేము అందరం ఫోటోలు దిగుతూ ఉన్నాం పైన. అంటే కొంతమంది వచ్చారు బాగా మనకు తెలిసిన వాళ్ళందరూనే. సో నాతో ఫోటో దిగాలి కొంతమంది. సో ఫోటోలు దిగాము. ఇప్పుడే చూసారుగా జనాలు వస్తూ ఉన్నారు హాల్లోకి వెనకాలంతానే. మా చెల్లి, అత్తయ్య, మావయ్య, ఫ్యామిలీ. అడుగు ఆడేం మరిది ఆడి నిద్ర అవుతున్నాడు. చిన్ని నిద్ర అవుతున్నావురా, పడుకో పడుకో. ఇక్కడ మాకు 5 ఆడబడుచులు కదండి, అందులో వీళ్ళిద్దరు 2 మావయ్యాల పిల్లలు అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునే టైప్ కదా. సో ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నాం వీళ్ళతో, ఏదో డైలాగులు వేసుకుంటానే. 4వ మావయ్య, మనం మీరు అలాగే లాస్ట్ మీద పెట్టినప్పుడు ఎవరైనా మీకు తినిపెట్టారు మీ మావయ్యని. ఎస్ మేనమామ, 4వ మామ. బాయ్ బాయ్. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా స్టార్ట్ అయితే అందరు జనాలు వచ్చారు, మొత్తం అందరూ బంధువులు అనమాట. బాబాయ్ వీళ్ళు మహా క్లోజ్ బంధువులు తెలుసు కదా మా మరిది గారు. సో పైకి వెళ్తున్నారు అనమాట. తర్వాత డాడీ, మా అత్తయ్య, మా మావయ్య గారు. సో అందరూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని చూపించిన తర్వాత వరుసగా వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా లుక్ వేస్తారని చెప్పి. సో అంటే ఫంక్షన్ అంటే అంతే కదండి, ఎప్పటి నుంచో చూడని వాళ్ళందరూ కూడా కలుస్తారు మంచిగానే. ఫంక్షన్ జరిగినప్పుడు మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం, అమెరికా ఇక్కడ రావడం అప్పుడప్పుడు కుదరదు, బట్ ట్రై చేస్తే మాత్రం ఇలా చూసారు కదా మంచి భలే హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, దూరం చుట్టాలు, దగ్గర చుట్టాలు అందరినీ చూసినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో మంచిగా ఎవరెవరు వచ్చారో అందరినీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా తర్వాత దాన్ని ఎంతమంది వచ్చారో అంటే మనం తీలేకపోవచ్చు. అట్లీస్ట్ వచ్చిన మన వీడియోలో అలా బంధిద్దాం అనుకున్నాము. ఇందులో ఒకసారి మీరు అందరూ చూసుకోండి, ఎవరన్నా మీకు తెలిసిన ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. అంటే మన వాళ్ళు చుట్టాలు ఎవరన్నా ఉన్నారేమో కూడా. ఇంకా తర్వాత అత్తయ్య మావయ్య మేమందరం పైన అంటే ఇంకా బాబుకి రెడీ చేద్దాము, పంచికట్లు ఇవ్వడానికి టైం అయిపోయింది అనుకున్నారు. అంటే మన సోకులతోనే అయిపోయింది మొత్తం అంతానే. పైకి వచ్చాము, మా ఆడబడితే బట్టలు పట్టుకుని ఉన్నారు. అంటే ఇంకా మేనమావ కదా, సో అమ్మమ్మ తాతయ్య అలా ఇస్తున్నారనమాట బట్టలు. పంచికట్లు వేస్తున్నాం కదా మేము. సో ఇంకా మా ఆయన కూడా నుంచోమన్నారు. సో మేమిద్దరం పక్కన నుంచున్నాము, మేనమామ ఇటు పక్కనేమో అమ్మమ్మ తాతయ్య. సో బట్టలు ఇస్తున్నారు అనమాట అండి. మొత్తం ఇంకా టైం అవుతుందని చెప్పి ఆవిడగా. ఇంకా బట్టలు ఇచ్చిన తర్వాత మనకి అక్షింతలు ఏమంటారు కదా, సో అలా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇంకా తర్వాత మనం ఖాళీగా ఉన్నాం కదా, మళ్ళీ మనం ఇంకో జత ఎట్టాము అనమాట అలాగా. సో మేము కూడా ఆశీర్వదించేసాము. అమ్మయ్య స్టిల్ ఫోటో దిగేసాము అనుకున్నాము. తర్వాత అడ్డట్టు కుదరదు కదండి మళ్ళీ తీయించుకోవడానికి. సో సరదా కూర్చోమన్నారు. సో మేనమామ అత్త అలా కూర్చుని ఫోటో దిగేసాము వీడికి. తర్వాత మా అత్తగారు మామయ్య గారితో కూడా ఫోటో తీయించుకున్నాము. ఇంకా తర్వాత బట్టలు మార్చుకురమ్మన్నారు అనమాట. బట్టలు మార్చుకోదామని నేను చూసారు కదా ఇక్కడ. సో మంచిగా పంచి కట్టారనమాట, పంచికట్టెల ఫంక్షన్ కదా. సో పంచి కట్టారు. కట్టిన తర్వాత ఇంకా మేనమామ తాతయ్య కలిపి అలా లేపుకుని తీసుకొద్దామని సరదాగా అనుకున్నారనమాట. అంటే ఎంట్రీ ప్లాన్ చేస్తారు చూసారా అలాగా. ఇంకా మమ్మల్ని
మధ్యలో ఇలా డ్యాన్స్ వేసుకుంటూ రమ్మన్నారు. మాకేదో వచ్చి రానితో డింగ్ డింగ్ డింగ్లు ఆడించేసాము స్టార్టింగ్. ఇలా వీడియోగ్రాఫర్ గారు ఏంటంటే మా కష్టాన్ని అర్థం చేసుకుని ఇలా గోపురంలాగా పెట్టమని ఏదో కొంచెం డిజైన్ చేశారు. అంటే అందులో నుంచి ఫోటోలు తీసేలాగా అలాగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తర్వాత మాకు నచ్చిన పాటలు పెట్టించుకుని అలా కొంచెం గొంతులు వేసుకుంటూ వెళ్దామని చెప్పి కొంచెం మ్యూజిక్ వేసుకున్నాము. నాకు వచ్చిరంది ఎలాగంటే మనకు డ్యాన్సులు అంటే దానికి మనకు అసలు పడదనమాట డ్యాన్సులు. సో ఎలాగూ అంటే యూట్యూబ్లో మనం సాంగ్ పెట్టలేము. సో చిన్న మ్యూజిక్తో అలా చూసుకోండి మేము ఏం చేసామో. ఒకవేళ మీకు అర్థమైంది కనుక మేము ఏ సాంగ్ వేసామో ఇలా కామెంట్ చేస్తుండండి. మేము ఏదో వాయించుకుంటూ ఉంటాం డ్యాన్సులు. ఇంకా తర్వాత ఫైనల్గా ఇంకా మా ఓడి మొత్తం డ్యాన్స్ అయిపోతుంది. ఇప్పటికే చెమట కారిపోతుంది, బ్యాకప్ అంతా పోతుందని చెప్పి బాబు దించండి ఇంకా అనుకున్నాము. సో మొత్తంగా తీసుకొచ్చారండి. ఇంకా మనకి పైన డెకరేషన్ దగ్గరికి వచ్చేసరి స్టేజ్ దగ్గరికి. సో దించిన తర్వాత సో ఇంకా మా ఆయన బాబే బాగానే మోసేసాడు, మేనల్లుండి అనుకున్నాను నేను. ఇంకా తాతయ్య గారు ఇది హుషారుగా మంచిగా చూసారా భలే లేపుకొచ్చేసారు. నాకేమో మైకిపోయిందనమాట అని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత అర్థమైంది నాకు అక్కడ చెప్పిందంతానే. సో ఇప్పుడు మంచి సాంగ్ వేసుకుని పైకి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇక్కడేమో తాతయ్య గారు మా మేనమామ కలిపి ఆ పంచికట్లు వేయించి అలా తాంబూలం పెడతారనమాట అండి. అలా పెట్టించేశారు. ఇంకా తర్వాత అందరూ వచ్చి అక్షింతలు వేయచ్చు. అందులో పేరెంట్స్ వేశారు. తర్వాత మా ఊడికి మంచిగా మేము ఇలా పంచిలాగుతున్నట్టు ఈ పంచి చేసుకుంటా వేసుకోమని అవుతామని అవ్వని సరదాగా ఇది ఎలా కోలం ఆడుతాం, ఒక లాగులు అవుతాం నిన్న ఏదో అలా డిఫరెంట్ స్టైల్ ఏదో ప్లాన్ చేసుకున్నాము. ఐడియా నాదే కానీ అంత పెద్ద మరి ఎలాగుందో తెలియదు. ఇలా మీరు కామెంట్ చేయండి కావాలంటేనే. సో ఆ తర్వాత ఇంకా తీయించుకోవడానికి మా దగ్గర బ్యాంక్ టీం అండి ఇక్కడ వీళ్ళందరూనే. సో నాగలంకలోని. సో బ్యాంక్ అంటే నా కోసం 5కి ఫోటో దిగుతామని వచ్చారనమాట. సో మా బ్యాంక్ అంటే బ్యాంక్ మా వెనకాల ఉందో చూసారా అని చెప్పి. సో మీకు ఎవరికన్నా కావాలా వెళ్ళండి అని. ఇంకా తర్వాత డెకరేషన్ దగ్గర అండి మా ఆడబడుచు ఇంకా మేనగోడలు వీళ్ళందరూ డెకరేషన్ దగ్గర ఏమంటారు గిఫ్ట్ల దగ్గర ఇస్తున్నారనమాట. సో గిఫ్ట్ ఏమి ఇచ్చారో కూడా చూపించేస్తాను అక్కడనే ఓపెన్ చేసి ఎలాగనమాట. ఇందులో 2 జార్స్ వస్తాయి కదండి. ఇప్పుడు అందరూ అలా జార్స్ ఇస్తున్నారు కదా డబ్బాల్లాగానే. సో అలా 2 పెట్టేసి బాక్స్ చూస్ చేసుకున్నారంటే మీరు రావడం లేట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళనే చూసుకోమన్నాం అనమాట. సో మంచిది ఏది నచ్చితే చూసుకోండి అని చెప్తే పాపం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా వచ్చినప్పుడు జస్ట్ కొంటే సరిపోయింది. బాబాయ్ పూలు ఎవరు ఎక్కడ పెట్టారు చూసారా, మల్లెపూలు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. అదే మా ఊర్లో కూడా దొరకవు. ఇంకా తర్వాత మా జెసిగా ఏంటి వేసి అతను స్టార్టర్లు పెట్టారనమాట మంచిగానే. స్టార్టర్లు బాగున్నాయి, తింటా ఉంది. ఈలోపు మా ఆడబడుచు ఫ్యామిలీ అనమాట అండి ఇదంతానే. సో వాళ్ళ పిల్లలు అందరూ. తర్వాత ఇది మొత్తం మీకు ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను కదా, మా 5 మామయ్యలు అమ్మ. సో డాడీ కూడా అక్కడే ఉన్నారు. సో అమ్మ నాన్న 5 మామయ్యలు 5 అత్తయ్యలు, మధ్యలో మా మేనల్లుడు. ఇంకా అదంతా ఇంత నాకు నీరసం వచ్చేసి తినడానికి వచ్చారనమాట. సో ఇక్కడ అందరూ మా మరుదులు అనమాట వీళ్ళు. సో 3 మామయ్య గారు అబ్బాయి, 5 మామయ్య గారు అబ్బాయి, 4 మామయ్య గారు అబ్బాయి ఆల్రెడీ ఇక్కడే మాతో పాటు అమెరికాలో ఉంటారు కదా, లాస్ట్ టైం చూసారు మీరు. సో 3 మరుదులు. సో వాళ్ళు తినేస్తున్నారని చెప్పి నేను కూడా వచ్చేసి గుమ్మ తిందాం అనుకున్నాను. నన్ను సరదాగా ఏడిపోతున్నారంటే ఎన్నో గిన్ని నువ్వు ఇప్పుడు తినవేంటని చెప్పి. సో చెప్తాను నిజంగా ఒకటి ఈడు మాత్రం పాపం చూసారా మా పండుగడు నేను తిన్నంటున్నాడు. ఆడు మాత్రం డైటింగ్ అని బిల్డప్ ఇచ్చేస్తాను, మేము మాత్రం ఇంకేదో కానిచ్చేస్తున్నాము. అలా మొత్తానికి తిని అంతా అయిన తర్వాత ఇంకా డాడీ పాపంగా మా మేనల్ బస్ అంత రాలేదు కదండి పాపం మా చెల్లి. ఇంకా మా డాడీ అరుణ్ గడికి పెడతా కూర్చున్నాడు. ఇడే బాబోయ్ తిన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తాడు వీడు. సో స్టార్టర్ కూడా చూపిద్దాం ఈ లోపు ఏమేమి ఉన్నాయని. ఇంక ఇది ఏంటంటేనండి చూసారు కదా మిరపకాయ బజ్జీలో మనకి జనరల్గా వెజ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం నాన్ వెజ్ కూడా ఉంది. స్టఫింగ్ ఉంటుంది లోపల, అది నాన్ వెజ్ పెట్టించారు చికెన్ ముక్కలు, అందులో వెజ్ కూడా ఉందిలే తర్వాత చూపిస్తాను. ఇది ఏంటి తెలుసా గ్రేప్ జ్యూస్ అనమాట. ద్రాక్ష పళ్ళు లోపల పళ్ళు ఉన్నాయి అనమాట, మీకు సరిగ్గా కనబడుతుంది లేదు కానీ ద్రాక్ష పళ్ళు కూడా ఉన్నాయి లోపల. ఇంకా నేను తాగలేదులే. ఇంకా తర్వాత నాన్ వెజ్ 2 స్టార్టర్లు పెట్టారండి. అంటే ఒకటి పెట్టినప్పుడు బాగా 2 పెట్టేసాము చికెన్ మటన్. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం మిరపకాయ బజ్జీలు ఉన్నాయి కదా, మిరపకాయ బజ్జీలో ఇందాక చూపించాం కదా ఇది నాన్ వెజ్ అది వెజ్ అనమాట. అలా మనకి కొన్ని స్టార్టర్లు పెట్టేశారండి ఇక్కడ. నేను మీకు చెప్తే ఇంకా నాకు తెగ ఆకలిస్తుందని కొంచెం చేద్దాం అనుకున్నాను. మెయిన్ కోర్స్ అంతా కింద ఉంది, అక్కడ తర్వాత వెళ్దాము. ఫైనల్గా భోజనాలు అయితే తినేసి పైకి వచ్చామండి. మొత్తం అంతా అయిపోయింది, అందరినీ పంపిస్తే మా ఊడు బట్టలు కూడా మార్చేయడం. ఇంకా మొత్తం ఫోటోలు వీడియోలు అయిపోయినాయి. సో ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.